Hello friends, welcome to our YouTube channel Learn to Fly. MS Excel ఈ రోజు మనం గవర్నమెంట్ ఎంప్లాయీ సాలరీ టేబుల్ చెప్పుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో గవర్నమెంట్ ఎంప్లాయీ సాలరీ చేద్దాము అంటే ముందుగా మనం టేబుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఎలాంటి టైప్ ఆఫ్ అలవెన్సెస్ ఇస్తున్నారో అవన్నీ కూడా టేబుల్ నేను ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ చేశాను. సో నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ తీసుకున్న, బేసిక్ సాలరీ, డిఎన్ఎస్ అలవెన్సెస్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఎంప్లాయీ ఉండే ఎడ్యుకేషన్, వాళ్ళ చిల్డ్రన్కి ఇచ్చే ఎడ్యుకేషన్ పరంగా అయినా, లేదా అతనికి ఇచ్చే ట్రావెలింగ్ పరంగా అయినా, ఆర్ హెల్త్ పరంగా అయినా వాళ్ళకి కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ఆ అలవెన్సెస్ అన్నీ కూడా మనం డిఎన్ఎస్ అలవెన్సెస్ అని అనుకుందాం. ఓవరాల్ కలిపి ఎంత ఇస్తున్నారో కొంత పర్సంటేజ్ అని అనుకుందాం. సో డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ముందుగా తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్ తీసుకుంటున్నా. దీని మీద క్యాలిక్యులేట్ చేస్తారు. ఏది క్యాలిక్యులేట్ చేసినా వచ్చే శాలరీ మీదే క్యాలిక్యులేట్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ మన శాలరీ ఎక్కడుంది? సి కాలంలో 5th రోలో ఉంది. సో కాబట్టి ఇక్కడ ఎంత ఇవ్వాలి? C5 అని ఇవ్వాలి. ఇంటూ ఎంత పర్సంటేజ్ అనుకుందాం? ఒక 3% అనుకుందాం. సో ఇక్కడ 3% ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అతనికి మొత్తం ఓవరాల్ కలిపి ఎంత అలవెన్సెస్ కట్ అవుతుంది ఇక్కడ వస్తుంది. అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా సేమ్ శాలరీ మీదే క్యాలిక్యులేట్ అవ్వాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్. సో అతని శాలరీ అనేది ఏ కాలంలో ఉంది? C5లో ఉంది. ఇంటూ ఒక 1% అనుకుందాం. బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా, ఎంటర్. సో నాకు ఇంత అమౌంట్ అనేది వచ్చింది. ఫైన్. ప్రొవిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్స్. ఎవ్రీ మంత్ వాళ్ళకి వచ్చే శాలరీని బట్టి పిఎఫ్స్ అనేవి ఉంటాయి. సో ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు ఫైనల్గా అతనికి అందే శాలరీ ఎంత అంటే యాక్చువల్గా అందాల్సింది ఎంత అనేది ఈజ్ ఈక్వల్ టు మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి కాబట్టి సమ్ అనే ఫార్ములా రాసుకుంటున్నాం. ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవాలి? శాలరీ నుంచి, అంటే C5 నుంచి అప్ టు మన అలవెన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? E5 వరకు ఉన్నాయి. అక్కడ వరకు ఇక్కడ తెచ్చుకున్న అలవెన్సెస్ E5 వరకు. సో బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా నాకు యాక్చువల్ శాలరీ ఇంత. ఈ అలవెన్సెస్ వల్ల కట్ అయిపోవడం వల్ల ఇంత అమౌంట్. ఇంకా పిఎఫ్ మనం కట్ చేసుకోలేదు. సో కాబట్టి పిఎఫ్ కట్ అయితే చేతికి ఎంత వస్తుంది అనేది చూద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్. మన శాలరీ అనేది ఏ కాలంలో ఉంది? జి అనే కాలంలో ఉంది. సో ఎన్నో రోలో ఉంది? 5th రోలో ఉంది. మైనస్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఏ కాలంలో ఉంది? F5 అనే కాలంలో 5th అనే రోలో ఉంది. సో బ్రాకెట్ క్లోజ్ చేద్దాం, ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో యాక్చువల్గా 35,000 పే స్కేల్ అనుకున్నాం. దాంట్లో ప్లస్ అలవెన్సెస్తో పాటు కలిపి ఫైనల్గా మనకు అందే పే స్కేల్ ఎంత? 36,400. దాంట్లోని మనకు కట్టే పిఎఫ్ తీసాక ఎంత వస్తుంది? 33,900. అంటే మనకి ఇచ్చిన అలవెన్సెస్ అన్నీ కట్ అయిపోతున్నాయి. సో కట్ అవగా ఫైనల్గా మనకు వచ్చిన అమౌంట్ 33,900. ఇప్పుడు 33,900 ఇయర్లీకి ఎంత అవుతుంది అనేది చెక్ చేసుకుందాం. సో ఇయర్లీ అన్నప్పటికీ మనకి ప్రొడక్ట్ అనే ఫార్ములా ఖచ్చితంగా ఇక్కడ రాసుకోవాలి. సో ప్రొడక్ట్ అనే ఫార్ములా ఎప్పుడైతే మనం ఇక్కడ ఇస్తామో అది 1 ఇయర్కి క్యాలిక్యులేటెడ్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్. దేని మీద క్యాలిక్యులేట్ చేసుకోవాలి? మనకి చేతికి అందే శాలరీ మీద క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన చేతికి అందే శాలరీ అంటే ఎంత? నెట్ శాలరీ అంటే 33,900. అది ఏ కాలంలో ఉంది? హెచ్ అనే కాలంలో 5th అనే రోలో ఉంది. సో H5 ఇంటూ 1 ఇయర్ అంటే ఎన్ని మంత్స్? 12 మంత్స్. కాబట్టి 12 ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఫైనల్గా 1 ఇయర్కి ఎంత అవుతుంది? మనం సంపాదించే శాలరీ నెలకి 33,900 అయితే సంవత్సరానికి ఎంత వస్తుంది? ఇంత అమౌంట్ అనేది వస్తుంది. ఓకే. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి వాళ్ళకి ఇచ్చే అలవెన్సెస్ అన్నీ ఎలా వస్తున్నాయి, అందులో వాళ్ళకి ఎలా కట్ అవుతాయి పిఎఫ్స్ అవి. సో ఫైనల్గా చేతికి ఎంత అందుతుంది అమౌంట్, అలాగే యాన్యువల్ ఇన్కమ్కి ఎలా అందుతున్నాయి ఏంటి. సో ఇలా మనం ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.